సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అలాగే మరో దఫా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగబోతా ఉంది. ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇటు ఆ పార్టీ అధిష్టానం పెద్దలను కలవబోతా ఉన్నారు. అనంతరం కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని పనుల గురించి కూడా కేంద్ర మంత్రులను కూడా కలవబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ అధిష్టానం పెద్దలను కలవనున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఏఐసిసి పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా గత ప్రభుత్వం 2 దఫాలుగా కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతా ఉంది. కాబట్టి దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు. ఇంకా 3 మంత్రివర్గ స్థానాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ 3 మంత్రివర్గ ఏదైతే ఖాళీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా కూడా ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఇంకా చైర్మన్లను నియమించాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇవన్నిటి నామినేటెడ్ పోస్టులు, ఇతర పార్టీలో ఉన్నటువంటి ఇతర పదవుల నియామకంపై కూడా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీలో అంతర్గత ఏదైతే కొన్ని ఇప్పటికే విభేదాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వరంగల్ ఇష్యూ కావచ్చు, కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఇతర ఇటు రీసెంట్ గా అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పార్టీలో ఎవరైతే క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నారో వీళ్ళందరి ఏదైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు కూడా అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే అనంతరం పార్టీ పెద్దలు కలిసిన తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఇటు రైతుల నుంచి పెద్ద ఎత్తున ఇటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా దీంతో పాటు ఏదైతే ఎరువుల కోటతో పాటు ఇక మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి డిపిఆర్ ను ఆమోదించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రులను విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇంకా కేంద్రం ఇంకా దాన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే మెట్రో ఏదైతే అనుమతులు ఇస్తా ఉన్నారు, కానీ తెలంగాణ ఎందుకు పక్కన పెట్టారని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక త్రిపుల్ కు సంబంధించి ఏదైతే సౌత్ అలైన్మెంట్ భూసేకరణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో కలిసి చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అంశాలు కావచ్చు, ఇవన్నిటిపై కూడా కేంద్ర మంత్రులు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా
పార్టీకి సంబంధించి అయితే పరిస్థితులపై ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. దీనికి Right. సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన కొనసాగబోతా ఉంది. థ్యాంక్ యూ రాజు.